నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 17th జూలై 2025 గురువారం మధ్యాహ్నం వీడియో ఇస్తున్నా సార్. ఇప్పటి వరకు 729 కిలోమీటర్ ప్రయాణం చేసిన టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.8Z ఆటో గేర్ బండి ఇది తీసుకొని వస్తున్నా ఢిల్లీ నుండి. అయితే ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ వాళ్ళ న్యూస్కు సంబంధించిన ఏదైతే లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అవి యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు ప్లే అవుతూ ఉంటాయి. అంటే ఒక ఛానల్ అని కాదు, ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే మన తెలంగాణలో నాకు తెలిసి 50 ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ఉన్నట్టున్నాయి. అందులో పెద్ద పెద్దోళ్ళే ఉన్నాయి, కొంతమంది పర్సనల్గా యూట్యూబ్లనే కంటెంట్లతోటి వార్తలు, అంటే ఇప్పుడు ఏదన్నా జనరల్గా రోజు జరిగే డైలీ వచ్చే న్యూస్ ఏదైతే పేపర్ ప్రింటింగ్ ఉంటుందో దాని మీద ముంగట నిలబడి చదువుకుంటా ప్రజెంటేషన్ ఇచ్చేటోళ్ళు కూడా చాలామంది ఛానల్స్ పెట్టుకొని ఇక వాళ్ళు రిపోర్టర్ అని ఒక పేరు పెట్టుకొని బతుకుతారు. అయితే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే పైన ఒక థంబ్లైన్ పెడుతున్నారు. నేను కొన్ని స్క్రీన్ షాట్లు కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం న్యూస్ ఛానల్ ఉన్నాం, మన సమాజానికి మంచి చేయడానికి ఉన్నాం అనే విషయం మనకు తెలుసు. కానీ మీరు పెట్టే థంబ్లైన్లు ఎట్లుంటాయంటే అది అంత అబద్ధమే ఉంటుంది. న్యూస్లకు పోతే మ్యాటర్ వేరే ఉంటుంది. ఇందాక ఒక మన హైదరాబాద్లో ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ఒక థంబ్లైన్ పెట్టింది, అది స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఇప్పుడు ఫోన్ కట్ అయితే మిస్ అవుతుంది, మళ్ళీ అవసరం అయితే నేను మళ్ళీ వీడియో వేస్తాను, అది మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది. ఒక మైనర్ బాలికను కొంతమంది ఇట్లా ఖరాబ్ చేశారు, రేప్ చేసినట్టున్నారు. అది ఈ మీడియా ఛానల్కి సంబంధించిన ప్రముఖులు పోయి వాళ్ళను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు అతని ముంగట మైక్ పెట్టిర్రు. అతడు వాళ్ళ వాళ్ళ రిలేషన్ వాళ్ళు అన్ననో తమ్ముడో ఎవరో ఒకళ్ళు మాట్లాడుతారు. తమ్ములైన ఏం పెట్టిండంటే, దొర నా చెల్లెను బట్టలు ఇప్పి ఖరాబ్ చేసినాడు అని పెట్టిండు. ఇక మిమ్మల్ని ఏమనాలి సార్? అది తమ్ములైన పెట్టే మ్యాటర్ అండి. ఆ పిల్లగాడు ఆ మాట అన్నాడా అనలేదు, ఒకవేళ అన్నా కానీ మీరు అది పెడతారా? పెట్టద్దు కదా. వీళ్ళు సభ్య సమాజం గురించి డిబేట్లు పెడతారు టీవీలలో. ఇలా తమ్ములైనలేమో ఇట్లా ఉంటాయి. ఏదైనా సంఘటన జరిగితే ఒక మైనర్ బాలికది ఫోటో కూడా చూపెట్టడానికి వీలు ఉండదు. కానీ మనం రాయొచ్చు, మనకి ఏది నచ్చితే అది రాయొచ్చు. ఆ తమ్ములైన అట్లా రాస్తే వాళ్ళకి వీడియోకి పోయి అందరు ఆ వ్యూ చూడాలని. మీకు మీ టీవీ ఏదైతే మీ సంస్థ ఉందో దానికి లక్షల రూపాయలు వస్తాయి. కానీ మీకంటే గుళ్ళ ముంగట అడక తినేటోళ్ళు నయం బిచ్చగాళ్ళు. ఈ మీద వచ్చే ఈ తమ్ములైన్లు పెట్టి వచ్చే యూట్యూబ్ నుంచి వచ్చే పైసలకు కూడా బిచ్చగాళ్ళ కంటే ఈయన లెక్క ప్రవర్తిస్తారు. నిజంగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోర్రి. మీరు పెట్టిన తమ్ములైన్ మీరు చూసుకోర్రి. ఆ తమ్ములైన్ పెట్టడానికన్నా మెదడు ఉండాలి ఫస్ట్. ఏం తమ్ములైన్ సార్ అది? అసొంటి పెడితే ఆ కుటుంబాన్ని మనం ఇంకింత బాధ పెట్టిన వాళ్ళం కాదా? సంఘటన జరిగితే బాధితులకు అండగా నిలవాల్సింది పోయి ఆడికి పోయి వాళ్ళ ముఖం ముంగటినే మైక్ పెట్టి ఏం జరిగింది, నువ్వు చూసినవా, ఎట్లా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్లా అడుగుతారు. మళ్ళీ ఆ న్యూస్ చదివేట వాళ్ళు కూడా ఆడవాళ్ళే. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఆడపిల్ల ఏ రకంగా మాట్లాడాలి? ముఖంలో బాధ కనబడాలి. ఏదైనా సబ్జెక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అవేమి ఉండవు మనకు. మన టీవీ రేటింగ్స్ పెరగాలి, యూట్యూబ్లో దీన్ని బాగా మంది చూడాలి అని మీద ఒక తమ్ములైన ఒక ముద్ర పెడితే అయిపోయి. మన తెలుగు రాష్ట్రాలల్లో ఒక పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థికి ఇంకో పార్టీకి సంబంధించిన అభ్యర్థితోటి గొడవ జరుగుతుంది. దాన్ని కూడా తమ్ములైన ఏం పెట్టిర్రంటే, నన్ను చంపినా మీరు పట్టించుకోరా, అంటే నేను సచ్చినా మీరు పట్టించుకోరా అని తమ్ములైన్ పెట్టిర్రు.
అది ఆ మాట అవతల అనకముందే వీళ్ళే అంటారు. మళ్ళీ కింద పక్కపన్న చిన్న క్వశ్చన్ మార్క్. నిన్ననో మొన్ననో మన తెలిసిన ఒక మిత్రుడు కాల్ చేసి, అన్న మీ షెడ్ కాడ మీరు ఏదైనా న్యూస్ పేపర్ వేసుకుంటుర్రా, మనది పలానా పేపర్ ఉందన్న మీకు వేస్తా అన్నాడు. ఎందుకు తమ్మి అబద్ధాలన్నీ చదవడానికి కానన్నా నేను డైరెక్ట్. లేదన్నా పేపర్లు అన్నీ నిజాలే ఉంటాయనండి. ఏం నిజాలు ఉంటాయి తమ్మి? సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అబద్ధాలకే ఎక్కువ అది ఉంటుంది. నువ్వే దాంట్లో కన్నా ఇప్పుడు పేపర్ చదివే అంత టైం వాళ్ళకు ఉంది తమ్మి. పేపర్ వేయించుకున్నాడు తప్ప దాన్ని లాస్ట్కు కిలకింత అని అమ్ముకున్నాడు దానికి తప్ప అది దేనికి కూడా ఉపయోగపడదు. పేపర్ ఓన్లీ ఫ్రంట్ పేజ్ ఒక్కటే చూస్తారు, మిగతా పేజీలు ఏం చూడరు తమ్మి. అది ఉట్టిగా వేస్ట్. అయినా పేపర్ తయారు చేయడానికి ఎన్ని చెట్లను నరుకుతారు. పేపర్ని ఎంత అవాయిడ్ చేస్తే ప్రకృతికి అంత మంచిది అన్నట్టు నేను అనుకొని అతన్ని అర్థం చెప్పిన. అతడు ఏమన్నాడంటే, మీ దగ్గరికి చాలా మంది కస్టమర్లు వస్తారు కాన్న పేపర్ చదువుకుంటారు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కార్లు చూసి సపరేట్గా కారు ఉంటే కొనుక్కొని సపరేట్గా పోతారు, కానీ పేపర్ చదువుకుంటా కూర్చునేంత టైం ఉండదు బ్రదర్ అని చెప్పిన క్లియర్గా. ఎందుకంటే న్యూస్లో వచ్చే విషయాలు క్వశ్చన్ మార్క్ విషయాలు ఎక్కువ వస్తుంది. జరిగిన సంఘటనను దాంట్లో కొంచెం మసాలా యాడ్ చేసి మనం మన ఏదైతే ఛానళ్ళు ఉన్నాయో వాటిని ఇంకొంచెం హై పెంచుకోవడానికి ఇట్లాంటి తమ్ములైన పెట్టి మనం వీడియోలు చేస్తున్నాం. నిజంగా ఒక్కోసారి మన తెలుగు ఛానల్ చూస్తే చిన్న కోపం రాదు. సరే ఆ పిల్లగాడ వాళ్ళ చెల్లెనో ఆమె ఏమో సంఘటన జరిగింది, తమ్ములైన గసంటిది పెడతారా సార్? ఆడేం పెట్టాలి? ఇగో ఈ తెలుగు రాష్ట్రాలల్లో బాలికల మీద ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వీటిని కట్టడి చేయడానికి మార్గాలు లేవా అని పెట్టాలి. కానీ మనం ఏం పెట్టినాం? బట్టలు లేకుండా మా చెల్లెను అని పెట్టినాం. మనం ఆ స్క్రీన్ షాట్ ఉంది, నన్ను క్వశ్చన్ చేస్తే వాళ్ళకి పంపిస్తాయి. పలానా ప్రముఖ టీవీ ఛానల్ అట్లాంటివి ఉన్నాయి. వీళ్ళు ఎక్కడన్నా ఏదైనా సంఘటన జరిగితే పోయి వాళ్ళని బాధితులను ఇంకింత బాధ పెట్టుడు తప్ప బాధితులకు న్యాయం చేయడానికి మాత్రం నిలబడరు. అది ఎందుకో ఇప్పుడు నాకు న్యూస్ ఛానల్లో అది ఫస్ట్ తమ్ములేని చూడంగానే తిక్కలేసి వీడియో చేస్తాను. మారూరు ఇప్పటికైనా మనం ఒక 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్లేస్లో ఉన్నాం. వ్యవస్థల జరిగే సంఘటన గురించి వివరించే పరిస్థితి మనది. వినేటోడు ఆ వివరణ విని ఒకవేళ తప్పేయాలనుకున్నాడు కూడా మారాలి. అట్లుండాలి మన ప్రెజెంటేషన్. కానీ మన ఎట్లుంటాయంటే ఇంకోటి తయారవుతాడు మనం ఇచ్చే ప్రెజెంటేషన్. నిజంగానే ఏదైనా సంఘటన జరిగిందంటే అందులో మసాలా యాడ్ చేసి చెప్పుడు తప్ప వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం అయితే ఇయ్యం. అటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం ఈరోజు. ఎవ్వరు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బాధ్యతలను కరెక్ట్ నిర్వర్తించే పరిస్థితి లేదు. మనం మళ్ళా ఎదుటి వ్యక్తిని క్వశ్చన్ చేస్తాం, ఏమని నువ్వు ఈడ తప్పు చేసినావు, నువ్వు ఆడ తప్పు చేసినావు, ఇది కరెక్ట్ లేదు. అది ఇప్పుడు నేను ఎట్లయితే ఈ టీవీ వాళ్ళని అడుగుతున్నానో అట్లా మనం క్వశ్చన్ చేయడానికి మనం రెడీ ఉంటాం. కానీ మనం మన సైడ్ నుంచి మనం పాటించాల్సిన రూల్స్ ఉండయి, మనం చెప్పే విధానం తప్పే ఉంటుంది, అన్నీ తప్పే ఉంటాయి. నేను కదా కార్ల బిజినెస్లో అబద్ధాలు ఆడినట్టు. మనకు నిజంగా అంత పెద్ద అవకాశం వచ్చి 10 మందికి మంచి చేసే ప్లేస్లో మనం ఉన్నప్పుడు మనం దాన్ని తప్పుదో పట్టే ప్రయత్నంలో మనం చేసి చూపెడుతున్నాం జనాలకు తప్ప మంచి చేసే ప్రయత్నం మాత్రం చేస్తలేం. నిజంగా అది మీరు ఇప్పుడు యూట్యూబ్లోకి పోయి లైవ్ వీడియోస్ అని కొట్టి చూడుర్రి, అందులో ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ వస్తుంది 100%. ఓకే సార్, నేనేమన్నా మిస్టేక్ మాట్లాడితే సారీ. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, వందే మాతరం, జై హింద్.